హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫస్ట్ వచ్చి ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక స్వెటర్స్తో అయితే అవసరం ఉండదు కదండి. సో వీటిని ఫోల్డ్ చేసేసుకుని కబోర్డ్స్లో అయితే పెట్టేసుకుంటూ ఉంటాం కదా. మళ్ళీ తిరిగి వీటిని మనం రీయూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వీటి నుంచి అయితే అదో రకమైన స్మెల్ అయితే వస్తుంది కదండి. అలా ఎటువంటి ముక్కువాసన రాకుండా ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి. మన ఇంట్లో ఉన్న టాల్కమ్ పౌడర్ ఏదైనా సరే అది తీసుకుని ఈ స్వెటర్ అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ అప్లై చేసుకుని స్టోర్ చేసుకోవడం వలన స్వెటర్ అయితే మంచి సువాసనతో ఉంటుంది. అలాగే చిన్న చిన్న పురుగులు లాంటివి కూడా చేరకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే స్వెటర్ని ఫోల్డ్ చేసే విధానం అయితే ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదండి. ఇదే విధంగా ఫోల్డ్ చేసుకుంటే కనుక స్వెటర్ మొత్తం కూడా ఈ క్యాప్లోకి వెళ్ళిపోతుంది కదా. కాకపోతే స్వెటర్ని ఇలాగే మనం కబోర్డ్స్లో పెట్టేస్తే కనుక కొంచెం డస్ట్ పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి, అంటే మాటికి మనం తీయం కదా, సో డస్ట్ అనేది పడుతుంది ఎంతో కొంత. అలా డస్ట్ పట్టకుండా మన ఇంట్లో ఓల్డ్ ఫిల్లో కవర్స్ అయితే ఉంటాయి కదండి, అంటే మనం యూజ్ చేయని ఫిల్లో కవర్స్ ఉంటాయి కదా, ఆ ఫిల్లో కవర్స్లో ఇలా స్వెటర్స్ అన్నింటినీ కూడా ఇందులో అయితే పెట్టేసుకుని కబోర్డ్స్లో అయితే పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మనకి బయట నుంచి ఎగ్స్ తెచ్చినప్పుడు ఎక్స్ట్రా లేదనుకోండి ఇంట్లో, ఇలాగే ఒక బౌల్లో వేసి పెట్టేసుకుంటే కనుక ఈ ఎగ్స్ అనేవి పగిలిపోతాయి కదా. సో అలా జరగకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఈ ఎగ్స్ పెట్టుకోవడం కోసం ఇక్కడ నేను ఇంట్లో ఉన్న ఒక స్వీట్ బాక్స్ అయితే తీసుకున్నానండి. మన ఇంట్లో అలాగే ఐస్ క్రీమ్ బాక్సెస్ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాక్స్లో కొద్దిగా బియ్యాన్ని వేసేసుకుని ఈ ఎగ్స్ని అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఎగ్స్ని ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వలన ఎగ్స్ అనేవి అస్సలు పగలవండి. మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి ఇక్కడ ఇంట్లో ఉన్న 4 లవంగాలను అయితే తీసుకున్నానండి. వీటిని అయితే ఒక కవర్ మీద వేసుకుని మెత్తటి పౌడర్లా చేసుకుంటున్నాను. ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను యూస్ చేయని టీ కప్ని అయితే తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే మట్టి ప్రమిదలో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ పౌడర్ని అయితే ఇందులో వేసేస్తున్నాను. అలాగే మన ఇంట్లో కర్పూరం ఉంటుంది కదండి, ఆ కర్పూరం బిళ్ళల్ని ఒక 2 to 3 వరకు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం వీటిని అయితే వెలిగించుకోవాలండి. ఇలా చేసి మనం బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ పెట్టుకోవడం వల్ల ఇంట్లో పురుగులు లాంటివి కానీ దోమలు లాంటివి కానీ ఉంటే కనుక పారిపోతాయండి. అలాగే మన ఇంట్లో కూడా మంచి ఫ్రెష్నెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే లవంగాల నుంచి వచ్చే ఘాటు స్మెల్ వలన మన ఇంట్లో చిన్న చిన్న పురుగులు లాంటివి తిరుగుతూ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఈ ఘాటు స్మెల్కి అయితే పారిపోతాయి. సో మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ లాంటిది పెట్టుకుని ఇందులోకి మనం ఇంట్లో యూస్ చేసే ఏ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు, కాఫీ పౌడర్ని కొద్దిగా వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక స్పూన్తో అది మాడి దాని నుంచి పొగొచ్చేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలండి. ఇలా చేయడం ఎందుకంటే మన ఇంట్లో నాన్ వెజ్ కర్రీస్ అవి వండినప్పుడు కిచెన్ అంతా కూడా ఆ స్మెల్ అనేది పట్టేస్తూ ఉంటుంది కదా. సో అటువంటి స్మెల్స్ అన్నీ కూడా పోవడం కోసం ఈ విధంగా కాఫీ పౌడర్ని మార్చి దీని నుంచి పొగొచ్చే వరకు ఉంచడం వలన ఈ స్మెల్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పోతాయండి. అలాగే వర్షాకాలం టైంలో కూడా మనకి ఇంట్లోంచి అదో రకమైన స్మెల్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. ఇలా కాఫీ పౌడర్ నుంచి వచ్చే ఈ స్మెల్ని ఇల్లంతా స్ప్రెడ్ చేయడం వలన అటువంటి బ్యాడ్ స్మెల్స్ అన్నీ కూడా పోతాయి. ఇంతేనండి. వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.